ఏంటి వాటితోటి? పిల్లలు హాస్టల్లో ఉందో ఎవడన్నా కిడ్నాప్ చేశాడు చూసుకునే పర్లేదా? ఏమైంది? మళ్ళీ వాళ్ళ బామ్మది కిడ్నాప్ చేశాడు అన్నయ్య. వీటిని వెళ్ళిపోవడం సిగ్గులేదా? నాకు ఫోన్ చేయాలని తెలియదా నీకు? నా ఫోన్ హాస్టల్లో ఉండిపోయింది. నాయరు చెల్లి ఇంటికాడ నిలబడినావా? మాట్లాడండి సార్. పేషెంట్ గారు చెప్పిన మాట వింటలేదంట. జరిగిన హత్యలో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ప్రతి విషయంలో కూడా అర్థం పడుతున్నాడు సార్. నువ్వేమన్నా ఈ ఊరోడివా? అసలు ఏం జరుగుతుంది ఈ ఊళ్ళో నీకేం తెలుసు? అడ్డమైన ఎంక్వైరీ చేస్తుంటే అడ్డుపడకుండా ఎట్టుంటా ఎంపీ గారు? వాళ్ళ పనులు వాళ్ళు ఏదో చేసుకుంటారయ్యా, మన పని చేద్దాం. అడ్డం వస్తే ఇప్పుడు చూద్దాంలే. భవిష్యత్తు బాగుండాలంటే రాజకీయ నాయకులతో సఖ్యతగా ఉండడం నేర్చుకో. ఓకే సార్. సందేహంలో వాడి ఉద్యోగం వాడు చూసుకుంటున్నాడు, మనం కూడా చూసి చూడనట్టు ఉండాలయ్యా. వాడి విషయం పక్కన పెట్టిన ఎంపీ గారు, నా ఎమ్మెల్యే టికెట్ సంగతి ఏం చేశారు? గురి విషయాలే దక్కబెట్టినవి ఈ నియోజకవర్గంగా నీ చేతిలో పెడితే ఏమైంది? ఊరు మొత్తం మనకు పెట్టేదే ఉంది ఎంపీ గారు, మీరు ఎందుకు అలా అంటారు అర్థం కావాలి. ఊళ్ళో జరిగిన హత్యల్ని ఊరు దాటకుండా తెలియకపోయావు. మీ వల్ల ఏమైందయ్యా? మీరే అలా అంటే ఎలా ఎంపీ గారు? సరేలే, మా ఊరోడివి మా కులపోడివి, నీ ఎమ్మెల్యే టికెట్ సంగతి హైదరాబాద్ చెప్తాలే. అది ఆ మాట నాడు బాగుంది సార్. మా ప్రెసిడెంట్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి చూడండి, బంపర్ మెజార్టీతో చెప్పేస్తాం.